నమస్తే హలో అండి. నమస్తే. నేను ఈరోజు చేపల పులుసు చూపిపోతున్నాను. భారతి భవానీ ఛానల్ నుంచి భారతి మాట్లాడుతున్నాను. ఈరోజు భవానీ పచ్చాపల పులుసు అనేది ఎట్లా చేయాలో మా ఈ నాయనమ్మతో చేపలు కలిసి మ్యారినేట్ చేస్తాను. చేసుకొని ఫస్ట్ పెట్టుకున్నాను. ఫ్రెష్ చేపలు చింతపండు పోసుకున్న పులుసు తర్వాత మరి పల్చగా మసాలాలన్నీ కాకుండా పెట్టి చిక్కగా తర్వాత పోసుకోవాలి. చింతపండు రసం, ఆనియన్ కొంచెం నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క నూనెలో వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, పసుపు, కరివేపాకు, కారము, కారం, ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసుకోవాలండి. జీలకర్ర అవన్నీ వేయించుకొని పొడి చేసుకొని దించేటప్పుడు చల్లుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. కల్లుప్పు అది లేకపోతే వండేటప్పుడు ఎన్ని ఐటమ్ చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను. గరం మసాలా, జీలకర్ర, మళ్ళీ ఆ ఐటమ్ పేరు చెప్పు. ధనియాలు వేయించినవి పొడి చేసుకొని మెంతులు వేయించినవి 2 స్పూన్లు వేసాను. కూరలో అదే టేస్ట్, జీలకర్ర 2 కమ్మటి వాసన వస్తుంది. 2 కేజీల చేపల్లో 2 స్పూన్లు వేసి వేయించుకొని అప్పుడప్పుడు మిక్సీ పట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆ పొడి దించేటప్పుడు చల్లుకోవాలి. కూర దించేటప్పుడు మెంతులు పట్టేసానండి. కూర దించేటప్పుడు చల్లుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి అండి. తర్వాత ఒక కడాయి తీసుకొని నమస్తే అండి. పచ్చాపల పులుసు కోసం నూనె పోసుకుంటున్నాను వేడి చేసుకోవడానికి. మా నాయనమ్మ కనుక చేపలు చేసిందంటే చాలు 10 రోజుల పాటు అదే తింటానే ఉంటాం. ఎందుకంటే ఆ రుచి అసలు మర్చిపోలేం. మీరు కూడా ట్రై చేయండి. అసలు సీక్రెట్లు ఎవరికి చెప్పదు మా నాయనమ్మ. బలవంతంగా నేనే చేయించి చూపిస్తున్నా. అంత టేస్టీగా ఉండిద్దంటే నూనె కాచి ఎక్కువగానే పోసుకోవాలండి. చేపల కూరల్లో నీసు కూరలో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత నూనె బాగా పులుసు వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చి దాల్చిన చెక్క, లవంగాలు నూనెలో వేడి చేసుకుంటున్నాను. సెకండ్ వచ్చి ఆనియన్ వేస్తున్నానండి. కొంచెం ఆనియన్ నూనెలో వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. కూరలో కొంచెం కళ్ళు వేసుకుంటున్నాను. అది కొంచెం ఉప్పేసుకోవాలండి. తొందరగా ఉడికిద్ది. ఉప్పు అనేది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అనేది ఎంత క్వాంటిటీగా వేసుకుంటే అంత నిల్వ ఉండాలంటే ఈ కూర ఇట్లా వేయించుకోవాలండి. ఇవి వారం రోజులు ఉంటుంది ఈ కూర. చేపలు వేసుకుంటే ముక్కకు పెట్టి కషం అయిపోద్ది అండి, తినలేము. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉడికేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. పుదీనాకు, కొత్తిమీర వేసుకుంటే నిల్వ ఉండదు. పట్టేసింది. తినేటప్పుడు కొంచెం వేరే తీసుకొని వేసుకొని వాడుకోవచ్చు కూర. ఇది నిల్వ ఉండాలంటే వారం రోజులు ఉంటుంది. కొంచెం పసుపు చల్లుకోవాలండి. తర్వాత వేస్తాను అన్ని ఐటమ్స్ అనేది. ఎందుకంటే కలర్ కోసం కాసేపు తగిన ఐటెంలు మళ్ళీ వేసి చూపిస్తానండి. కొంచెం వేసుకున్నాను పసుపు. పసుపు అనేది ఏంటంటే జలుబు రాదు, దగ్గు రాదు, ఏం కాదు. అందుకని పసుపు. ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. మళ్ళీ అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి పేస్ట్. ఇవన్నీ బాగా కలుపుకుంటేనే తర్వాత ముక్కలకు బాగా పట్టుకుంటుంది.
కొంచెం అట్లా వేసుకోవాలండి కాస్త. కారం వేస్తున్నాను. కారం వేయిపోతున్నానండి 4 చెంచాలు, 3-4 స్పూన్లు. కారం అనేది ఎంత క్వాంటిటీగా తీసుకుంటే అంత మంచిది. చేప అనేది అసలు మీరు తినలేరు కారం ఎక్కువ వేసుకుంటే. కారం తింటా అనేది సపరేట్ కొంచెం పక్కన వేసుకుంటానండి. అదే కానీ కూర వారం రోజులు దాకా ఉంటుందండి కూర, చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. అది ఉప్పు కూడా వేస్తాను, ఉప్పు తక్కువ వేసుకోవాలి. ముక్క కొంచెం మాటలు ఎక్కువ పట్టుకుందంటే తెల్లగానే అంతకుముందు కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుని వేసుకోకూడదు. ముక్కకు పట్టేసిందంటే ఎక్కువ కషాయం అయిపోతుంది, లాగా అనిపిస్తుంది. కొంచెం తక్కువ వేసుకొని కూర ఉడికేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. చేప ముక్కలు వేయబోతున్నాను. ఇప్పుడు చేపలు వేస్తున్నానండి. చూడండి, ఒకసారి చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చేప ముక్కలు వేసేటప్పుడు మీకు ఛాలెంజ్. చేప ముక్కలు వేసేటప్పుడు చేపలు వేస్తున్నానండి, చూస్తున్నారుగా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అన్ని చేసి చూపించేస్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి మీరు కూడా. లైక్ కొట్టండి. ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది కూర. ఎలా ఉంది ఒకసారి అన్నీ వేసి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ముక్క ఆ నూనె ఆ మసాలా మొత్తం ఏమవుదండి, పచ్చి ముక్కలు కాబట్టి చితకవు. కూర ఆ నూనె అనేది పట్టేస్తుంది, నిల్వ ఉంటుందండి. అసలు చేపల కూర చేస్తే చాలు, చుట్టుపక్కల ఉన్నాయా అన్నింటిలో చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఏమవుతుంది, పచ్చి చేపల ముక్కలు గట్టిగా ఉన్నాయి, తాజాగా ఎందుకంటే ఫ్రెష్గా ఉన్న ముక్కలు. వారం అంటున్నాం కానీ వారం చేపలు 2-3 రోజులు దాకా చింతపండు పులుసు పోస్తున్నాను. టేస్ట్గా ఉంటుంది. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. చింతపండు పులుసు అండి, ఇట్లా ఉండాలండి. పులుసు మరీ పలసగా ఉండకూడదు అండి. పోసుకుంటున్నాను, కూర బాగుంటుంది. ముక్క మునిగేదాకా పోసుకోవాలి పులుసు. కొత్తిమీరను పుదీనాకు వేసుకోవాలంటే కొంచెం గిన్నెలో కూర తీసుకొని పక్కన కలుపుకోవాలండి, నిల్వ ఉండటానికని. అది వాడలేదు. పొడి మసాలాలు దించబోయేటప్పుడు ఇట్లా ముక్కలు మునిగిందాక చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇట్లా ఉడికేటప్పుడు సగం ఉడికినప్పుడు కరివేపాకు వేసుకోవాలి. దించేటప్పుడు ఆ పొడి చల్లుకోవాలండి. గరం మసాలా పొడి కానీ, ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి దించేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్స్ అండి చూసినందుకు. మసాలా చల్లేటప్పుడు దించేటప్పుడు. నమస్తే అండి. ఇందాక గరం మసాలా వేయటం చూపించలేదు. కూర రెడీ అయిపోయింది, చల్లుతున్నాను కూరలో. జీలకర్ర పొడి, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి వేసి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. చూపించలేదు నేను, లేకపోతే మాడిపోద్ది గిన్నె, కూర మాడిపోద్ది. ఈ పొడులు ఇవన్నీ ఫ్రెష్గా పట్టుకుంటే మీకు చాలా మంచిది. అప్పుడప్పుడు పట్టుకొని పెట్టుకొని కూరలో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా అప్పుడప్పుడు పట్టుకోవాలి. నిల్వ ఉంది. చేపల పులుసు రెడీ అయింది. కూర సబ్స్క్రైబ్ చేయండి, మీరు ట్రై చేసి చూడండి. ఇలా నేను వండినట్టు ఒకసారి మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేయండి. గంట సేపు థ్యాంక్స్ అండి, లైక్ కొట్టండి. నమస్తే అండి, కామెంట్ పెట్టండి. కూర రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. గరం మసాలా మంచిది. కొత్తిమీర పుదీనాకు వేయలేదండి. కూర నిల్వ ఉండాలంటే వారం దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టే అవసరం లేదు. అవన్నీ వేసుకొని తినాలంటే పక్కన కొంచెం సన్న గిన్నెలో తీసేసుకొని కలుపుకొని తినవచ్చు. అందుకని నేను వేయలేదు. చేపలు థ్యాంక్ యూ అండి, లైక్ కొట్టండి. చాలా